మనం అప్పుడప్పుడు షర్మిలమ్మ వచ్చి మాట్లాడుతుంటుంది బయటికి. మాట్లాడిన ప్రతిసారి చంద్రబాబు నాయుడును సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడును కాపాడేదాని కోసం జగన్ విమర్శించడం. ప్రత్యక్షంగానో పరోక్షంగానో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే చంద్రబాబు నాయుడు గారికి మేలు జరుగుతుంది. ఈ ప్రభుత్వాన్ని నడిపే చంద్రబాబు నాయుడులో ఉండే అనేక లోపాలను ప్రస్తావించాల్సిన ఆమె అవి ప్రస్తావించదు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రస్తావిస్తుంది. బీజేపీకి దత్తపుత్రుడా మేము జగన్మోహన్ రెడ్డి గారు? బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడైతే నిన్న ఎన్నికల్లో మేము ఓడిపోతామమ్మా. బీజేపీ మాతో పొత్తు పెట్టుకునేదానికి చేయి జాపింది, 2 హస్తాలు దాచి కౌగిలించుకునేదానికి పిలిచినారు. ఆలింగనం చేసుకుంటాం ప్రేమపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిరస్కరించినాడు ఆయన. నేను ఒక్కనే పోటీ చేస్తా, సింగిల్గానే నేను పోటీ చేస్తా, నా రాజకీయ పార్టీని మరొక పార్టీతో మరొక జెండాతో నా జెండాను జత కట్టనని చెప్పినాడు. ఈ చంద్రబాబు నాయుడు మాదిరి 36 జెండాలు కట్టలే. మీరమ్మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నువ్వు బాధ్యతలు తీసుకునేవా చూడి నీవు సమాధానం చెప్పాలా. ఇదే నీ నోటితోనే ఒకప్పుడు ఏం చెప్పినావు? స్వర్గీయ నీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక నాకు అనుమానం ఉంది, కాంగ్రెస్ పార్టీ వారే చంపినారు అని చెప్పి మాట్లాడినావు. నీ తల్లిని నీ అన్నను సోనియా గాంధీ ఢిల్లీకి పిలిపించుకొని నియంత్రితపు ఆలోచనలు వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేసింది. నీ తండ్రి మరణించిన చోటికి ఓదార్పుకు పోకూడదు హుకుం జారీ చేసింది వాళ్ళ మీద. నీ తల్లిని గౌరవించలే, నీ తండ్రిని స్వర్గీయ నీ తండ్రిని మరణించిన నీ తండ్రిని గౌరవించలే, కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారిని గౌరవించలే, మీ అన్నను గౌరవించలే. మీ కుటుంబానికి మీకు అవమానం చేసిన కాంగ్రెస్ పార్టీతో పార్టీ అధ్యక్షురాలుగా నువ్వు బాధ్యతలు తీసుకుంటావా? ఎవరమ్మా తప్పు? జగన్దే మీదే? పోని తీసుకునేవు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా. కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నువ్వు మేలు చేస్తున్నావా? కాంగ్రెస్ పార్టీకి మేలు చేయలే, తెలుగుదేశం పార్టీకి మేలు చేస్తున్నావు. నిజంగా మీ ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ పార్టీకి కళ్ళే తెరిచి చూస్తే కదా 24 గంటలు నిన్ను పదవి నుంచి తొలగించాలా. కారణం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగాను కొనసాగినంత కాలం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మేలు చేస్తున్నావే తప్ప నిజంగా ప్రజా సమస్యల పరిష్కారానికి నువ్వు ప్రయత్నం చేయడంలే. నీ కుటుంబ కలహాలను రాజకీయాన్ని అడ్డపెట్టుకొని ఉపయోగించుకుంటున్నావు. ప్రజా సమస్యల ప్రస్తావన లేదు, నీ కుటుంబ కలహాల ప్రస్తావనే 14 లేచినాంచి ఉంటుంది. షర్మిలమ్మ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, మనం మా ప్రొద్దుటూలు కానీ మేము కడప కానీ ఎక్కడైనా అన్ని ఊళ్ళల్లో పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు, తిరునాళ్ళు వచ్చినప్పుడు, లేకుంటే ఏడైనా దేవాలయాల కాడ చిలక జోషి అని చెప్పేవాడు ఉంటాడు. చిలక జోషి అని చెప్పేవాడు. ఒక చిలక ఉంటుంది, ఒక మనిషి ఉంటాడు, ఒక చిన్న పంజరం ఉంటుంది, ఆ పంజరంలో చిలక ఉంటుంది. అక్కడ బయట ఇన్ని కార్డులు ఉంటాయి. మనటోళ్ళు ఎవరైనా అమాయకులు జోస్యం మీద ఆధారపడి సుత్సాములని పోతే డబ్బులు పెడితే ట్రైనింగ్ ఇచ్చినాడు కాబట్టి ఆ చిలక జోస్యం చెప్పేవాడు ఆ చిలక బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఒక కార్డు తీస్తుంది. ఆ కార్డులో ఉండేది చదివి మనల్ని కాసేపు సంతృప్తిపరిచే ప్రయత్నం చిలక జోస్యం చెప్పేవాడు చెప్తాడు. మళ్ళీ తర్వాత ఆ చిలక లోపలికి పంజరం లేకపోతుంది. ఇది మనం చూస్తున్నాం చిలక జోస్యం. నాకు ఇది మతికి వస్తుంది షర్మిలమ్మను చూసినప్పుడు. చంద్రబాబు నాయుడుకు ఎప్పుడు రాజకీయంగా అవసరమో, ఎప్పుడు రాజకీయంగా ఆయన కోసం చిలక పలుకులు పలకాలనో అప్పుడు ఈ పంజరంలో చిలకని గడ్డకు తీసినట్టు షర్మిలమ్మను గడ్డకు తీస్తాడు చంద్రబాబు నాయుడు. గడ్డకొచ్చి ఆ చిలక జోస్యం చెప్పేవాడు ఏ కార్డులో ఏ మాటలు చెప్పాలనుకుంటున్నాడో అట్లా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఈ చిలక పలుకులు షర్మిలమ్మ పలుకుతుంది. ఆ పలుకులు అయిపోతానే మళ్ళీ పంజరంలోకి చిలక వీనట్టు మళ్ళా షర్మిలమ్మ మాయమైపోతుంది. ఇక్కడ చిలక జోస్యం చెప్పేవాడు చంద్రబాబు నాయుడు, చిలక పలుకులు పలికేది షర్మిలమ్మ. ఆ అమాయకులే జోస్యం చెప్పించుకొని ఒకసారి చూడి 10 రూపాయలు ఇచ్చి వాళ్ళు ప్రజలు